ఉక్రెయిన్ రష్యాకి సంబంధించినటువంటి యుద్ధం మరొక మలుపు తీసుకుంది. ఇప్పటిదాకా రష్యా పైచేయి సాధించింది అనుకుంటున్న సందర్భంలో గతంలో, బట్ యుక్రెయిన్ ఒక్కసారిగా ఒక షాక్నిచ్చింది రష్యాకి. రష్యాలోని టౌన్ కర్స్క్, ఏదైతే సెకండ్ వరల్డ్ వార్ టైంలో పాపులర్ అయినటువంటి నగరం కర్స్క్కి సంబంధించినటువంటి వెస్టర్న్ పార్ట్స్ ఆల్మోస్ట్ ఉక్రెయిన్ తమ అధీనంలోకి తీసుకుంది. అలెగ్జాండర్ సిర్స్కీ ఎవరైతే యుక్రెయిన్కి సంబంధించిన ఆర్మీ చీఫ్ ఉన్నారో, ఆయన సోమవారం నాడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సుమారు 1000 స్క్వేర్ కిలోమీటర్స్ వరకు కర్స్క్కి సంబంధించినటువంటి భూభాగము ఇప్పుడు కీవ్ కంట్రోల్లోకి వచ్చింది అని చెప్పి, సో ఉక్రెయిన్ కంట్రోల్లోకి వచ్చింది అని. జెలెన్స్కీ దీని గురించి టెలిగ్రామ్లో, అంటే బేసికల్లీ ఉక్రెయిన్ అండ్ రష్యాకి మధ్య మనం అప్పుడు 2022లో స్టార్ట్ అయినప్పుడు అనుకున్నాం ఎన్ని ఎక్కువ రోజులు ఈ యుద్ధం కొనసాగుతుంది అన్న దాన్ని బట్టి ఈ పరిణామాలు ఆధారపడి ఉంటాయని మీరు అప్పట్లో అనలైజ్ చేశారు. నాకు తెలిసి ఇప్పుడు 2 years దాటిపోయింది, 2 సంవత్సరాలు దాటింది. ఈ 2 సంవత్సరాలు ఏదో ఒక సందర్భంలో ఒకరు పై చేయి సాధిస్తున్నారు, డాన్ బాస్ ఒకరు ఆక్రమించుకుంటే ఇప్పుడు కర్స్క్ అనేది వీళ్ళు రావడము. సో ఈ అంటే ఒకరు పెరగడము ఒకరు తగ్గడము నడుస్తూ వస్తోంది. దీనికి అంతం లేదా? అండ్ ఇప్పుడు ప్రస్తుతం రష్యా రిటాలియేషన్కి రెడీగా ఉండాలని చెప్తోంది. ఆల్రెడీ బెదిరింపులు ఇవన్నీ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కర్స్క్ అటాక్ని మీరు ఎట్లా చూస్తారు? జరిగిన పరిణామాల గురించి ఒక చిన్న విశ్లేషణ ఫస్ట్. అంటే ఇది తప్పకుండా వ్లాడిమిర్ పుటిన్కి ఒక పెద్ద సెట్ బ్యాక్ కిందే మనం యాక్సెప్ట్ చేయాలి. 100%. అతను ఊహించలేదు ఇంత పెద్ద ఘటన జరుగుతుందని. కర్స్క్ అన్నది రెండవ ప్రపంచ యుద్ధంలో కూడా కీలకమైనటువంటి నిర్ణయం. అక్కడ జరిగినటువంటి యుద్ధం వల్లనే రష్యా పైచేయి సాధించగలిగింది. హిట్లర్ సైన్యాన్ని ఓడించగలిగింది. కర్స్క్ దాంట్లో ఆ యుద్ధంలో చాలా కీలక పాత్ర పోషించింది. అంటే చాలా పెద్ద ఫ్రంట్ ఉంది. సెయింట్ పీటర్స్బర్గ్ గురించి అందరూ మాట్లాడతారు, కానీ సెయింట్ పీటర్స్బర్గ్ ఒక ఊరు మాత్రమే. ఒక ఫ్రంట్ అనేది మీకు కొన్ని 100 కిలోమీటర్ల వరకు ఈ ఫ్రంట్ ఉంటుంది. కాబట్టి దాంట్లో కర్స్క్లో చాలా కీలకమైన యుద్ధం జరిగింది. దాంట్లో రష్యా విజయం సాధించింది. అటువంటి పరిస్థితి ఈరోజు ఫస్ట్ టైం రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మొదటిసారి కర్స్క్లో యుద్ధం జరగడం, అది యుక్రెయిన్ ఆ కర్స్క్ ప్రాంతాన్ని వాళ్ళు అధీనంలో తీసుకోవడం, రమారమి 1000 స్క్వేర్ కిలోమీటర్లు వాళ్ళ అధీనంలోకి వెళ్ళిపోవడం అన్నది ఇది ఒక నిజంగా వ్లాడిమిర్ పుటిన్కి ఒక పెద్ద సెట్ బ్యాక్ కిందే మనం యాక్సెప్ట్ చేయాలి. ఆయన కూడా కంగుతిన్నాడు, ఎక్స్పెక్ట్ చేయలేదు ఇటువంటి జరుగుతుందని. విజువల్స్ వాళ్ళు దాన్ని తప్పకుండా దాన్ని ప్లే చేస్తున్నారు యుక్రెయిన్ సైనికులు. రష్యా ఫ్లాగ్ తీసేసి అక్కడ యుక్రెయిన్ ఫ్లాగ్ పెట్టడము, రష్యన్ సోల్జర్స్ని వాళ్ళు యుద్ధ ఖైదీలుగా తీసుకుంటున్నటువంటి వీడియోలు ఇవన్నీ కూడా పెట్టారు వాళ్ళు. దాంతో అది ఒక విధమైన సైకలాజికల్ ఏమంటారంటే ఎంబారాస్మెంట్ అనొచ్చు మనం. వ్లాడిమిర్ పుటిన్కి చాలా చాలా ఒక విధంగా అవమానకరమైనటువంటి ఘటన జరిగింది ఇది. ఆయన సరే దాన్ని రిటాలియేట్ చేయడానికి ఏదో నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఆయనకు సెక్యూరిటీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వ్యక్తిని ఇప్పుడు ఆ ప్రాంతానికి ఈ ఆపరేషన్ చేయడానికి ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది అతన్ని. సో రాబోయే రోజుల్లో రష్యా యొక్క రెస్పాన్స్ రాబోతుంది. యుక్రెయిన్ ఏం చెప్పిందంటే, మేము అక్కడ పర్మనెంట్గా ఉండదలుచుకోలేదు, మా ఉద్దేశం అది కాదు, రష్యాతోటి ఏదో చర్చలలో ఒక అడ్వాంటేజ్ కోసం మేము చేశాము, దాన్ని వెకేట్ చేసి వెళ్ళిపోతామని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు 30-40 కిలోమీటర్ల లోపలికి వచ్చారంటే వాళ్ళకి సప్లై చైన్ వెనకాల కరెక్ట్గా లేదంటే కనుక వాళ్ళు ముందుకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు యుద్ధం చేయలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు రష్యా స్ట్రాటజీ కూడా అదే ఉండబోతోంది. ఈ లోపలికి వచ్చినటువంటి యుక్రెయిన్ సైనికులకు సప్లైస్ కట్ చేసే దిశగా వాళ్ళు యుద్ధం చేయబోతున్నారు. అదే వాళ్ళ స్ట్రాటజీ ఉండబోతోంది. సప్లై చైన్స్ కట్ చేస్తే కనుక వీళ్ళు అక్కడ ఈ ఊర్లో వాళ్ళ కబ్జాలో ఉన్నాయి కాబట్టి, ఊర్లలో ఆల్రెడీ మనకు వాళ్ళకి కావాల్సినటువంటి ధాన్యాగారం కానీ ధనం కానీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు మేనేజ్ చేసుకోవచ్చు. కాకపోతే సప్లైస్, మన మిలిటరీ సప్లైస్ వాళ్ళకి కానీ కట్ అయిందంటే వాళ్ళ దగ్గర బాంబులు ఉన్నంత వరకు వాళ్ళు యుద్ధం చేయగలరు, తర్వాత వాళ్ళు సరెండర్ అవ్వాల్సి వస్తుంది. సో చూద్దాం మరి రష్యా దాన్ని నిజంగా వాళ్ళు అక్కడి నుంచి వెనక్కి పంపించగలదా. ఒకవేళ ప్రయత్నం చేస్తే ఈ 2 సంవత్సరాలు పట్టినంత సమయం పడుతుందా, మళ్ళీ కొన్ని 3-4 నెలలు 6 నెలలు 7 నెలలు పట్టిందంటే కనుక మరి రష్యా పరిస్థితి ఏమవుతుంది? వాళ్ళ సైన్యం ఏమో డాన్ బాస్లో యుద్ధం చేస్తున్నారు, ఇప్పుడు కర్స్క్లో కూడా యుద్ధం చేయాలి. అలాంటప్పుడు మరి డాన్ బాస్లో వాళ్ళ సైన్యం కన్నా తగ్గిస్తే మళ్ళీ అక్కడ యుక్రెయిన్ అక్కడ ఏమైనా చొచ్చుకొచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఇవన్నీ కూడా ఏంటంటే ఒక కొత్త ఫ్రంట్ ఓపెన్ అయింది యుక్రెయిన్. రష్యా ఈరోజు ఒక బ్యాక్ ఫుట్లో ఉన్నది. ఇక్కడ జరుగుతున్న యుద్ధం రష్యాకి యుక్రెయిన్ మధ్యలో జరగట్లేదు, రష్యాకి నేటోకి మధ్యలో జరుగుతోంది. కరెక్ట్. నేటో యుక్రెయిన్ వాడుకుంటోంది. యుక్రెయిన్కి అంత కెపాసిటీ లేదు, అంత సీన్ లేదు. వాళ్ళు నిజంగా ఇంత యుద్ధం చేయలేరు. వాళ్ళకి సప్లైస్ కంటిన్యూస్గా ఎక్కడి నుంచి వస్తున్నాయి? వెస్ట్ నుంచి వస్తున్నాయి. F-16s ఇప్పుడే దిగాయి, యుక్రెయిన్లో దిగాయి. రష్యా వార్నింగ్ ఇచ్చింది, F-16s మాకు టార్గెట్, మేము ఎప్పుడైనా షూట్ డౌన్ చేయగలమని వాళ్ళు వార్నింగ్ కూడా ఇచ్చారు.
కానీ ఇంతవరకు అయితే షూట్ డౌన్ చేయలేదు. రష్యన్ ఎయిర్ క్రాఫ్ట్స్ యుక్రెయిన్ స్పేస్లో రాకుండా మొత్తం షీల్డ్ వెస్ట్రన్ దేశాలు వాళ్ళకి ఇచ్చాయి. కాబట్టి ఈరోజు వాళ్ళ ఎయిర్ ఫోర్స్ ఎఫెక్టివ్గా లేదు, రష్యన్ ఎయిర్ ఫోర్స్ ఎఫెక్టివ్గా లేదు. సో దాంతో వాళ్ళ వీక్నెస్లన్నీ ఎక్స్పోజ్ అయినాయి. కాబట్టి ఇది యుద్ధం అన్నది యుక్రెయిన్ వర్సెస్ రష్యా కాదు, నేటో వర్సెస్ రష్యా అని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. దీంట్లో ఈ బ్రిలియంట్ మూవ్ కూడా నేటో వాళ్ళకి సజెస్ట్ చేయడం జరిగింది. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు. కాబట్టి ఇది చూద్దాం, మరి వ్లాడిమిర్ పుటిన్ ఈ వారంలో ఎలా రెస్పాండ్ అవుతారో చూద్దాం. ఒకవేళ కనుక కర్స్క్ నుంచి వీళ్ళని వెనక్కి తోయలేకపోతే అప్పుడు శాంతి చర్చలలో ఇద్దరు సమానంగా కూర్చొని మాట్లాడతారు. అప్పుడు బహుశా కొంత డాన్ బాస్ ఆల్రెడీ యుక్రెయిన్ నుంచి వచ్చింది అది, అంటే యుద్ధ ఖైదీలు మాత్రమే స్వాప్ గురించి చర్చ జరుగుతుంది, కానీ భూభాగాన్ని ఇచ్చి పుచ్చుకోవడంలో ఇంకా చర్చలు జరగట్లేదు. అప్పుడు బహుశా మేము కర్స్క్ వదిలేస్తాము, మీరు డాన్ బాస్ వదిలేయండి అన్నటువంటి చర్చలు ఏవో జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకు ఒక పెద్ద బార్గెనింగ్ చిప్ దొరికింది యుక్రెయిన్. సో చూద్దాం మరి రాబోయే రోజుల్లో వ్లాడిమిర్ పుటిన్ రియాక్షన్ అంటే చూద్దాం. ఎస్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.